అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజు వంకాయ గుజ్జుకూరను తయారు చేసి చూపిస్తున్నానండి. చాలా రుచికరంగా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సులభం. ఒకవేళ మీరు ఈ పద్ధతిలో చేస్తున్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. చేసుకోకపోయినట్లయితే తప్పకుండా ఈ పద్ధతిలో ఒకసారి చేసుకోండి. దీనికోసం ముందుగా వంకాయల్ని ఎలాంటి వంకాయలైనా సరే తీసుకోవచ్చు. గుత్తి వంకాయ కానీ, తెల్ల వంకాయ, పెద్ద వంకాయ, పొడవు వంకాయ, ఇలా ఏ సైజులోనైనా సరే, ఏ కలర్లో ఉన్న వంకాయలనైనా సరే ఈ కర్రీ కోసం మనం యూస్ చేసుకోవచ్చు. ముందుగా వంకాయలని అయితే శుభ్రంగా కడిగేసుకొని ముక్కల్ని పొడవుగా కట్ చేసేసుకొని ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ నిండుగా ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ నిండుగా శనగపిండిని తీసుకొని ఈ మసాలాలన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది. ఉదయం పూటనైనా సరే, మీరు బాక్సుల్లోకైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి పిండిలో వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మసాలాలంతా కూడా ఇప్పుడు ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఆల్రెడీ వంకాయ ముక్కల్లో తడి ఉంటుంది కాబట్టి పిండిని బాగానే పట్టేసుకుంటాయి. ముక్కలన్నిటికీ మసాలా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ ఒకవేళ సరిపోకుండా డ్రైగా ఉంటే మధ్యలో మరి కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా పట్టించిన వంకాయ ముక్కలన్నిటినీ కూడా ప్యాన్లోకి వేసేసుకోవాలి. నేనైతే ఆయిల్ హీట్ అవ్వకుండానే వేసేసుకున్నాను. ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ముక్క కాస్త మెత్తబడే వరకు 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ముక్కల్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటిని కూడా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే మసాలా ప్రిపేర్ చేసిన ప్లేట్లోకే తీసేసుకుంటున్నాను. మొత్తం కూడా ఆ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టమాటాని 2 భాగాలుగా చేసుకొని ప్యాన్లో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి అదే ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలైతే ఒక 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. మరి కలర్ మారాల్సిన అవసరం లేదు. అలాగే టమాటాలు కూడా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఇవి రెండు కూడా ఒకటే టైంలో ఫ్రై అయిపోతాయి. కాసేపటి తర్వాత టమాటా ముక్కల్ని రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ కాసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ప్యాన్లోకి వేసేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకోండి అండి. భలే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది.
పప్పు గుత్తి కానీ ఏదైనా మ్యాషర్తో కానీ లేకపోతే గరిటెతో కానీ ఇలా మ్యాష్ చేసుకోండి. మరి ఎక్కువ గుజ్జులాగా కాకుండా కాస్తంత అక్కడక్కడ ముక్క ముక్కగా ఉండి కాస్త గుజ్జుగా ఉండేటట్టుగా కలిపేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టేసుకోండి. ఒకసారి ఉప్పుని కారాన్ని చెక్ చేసుకొని ఉప్పు కారాలని ఈ ప్లేస్లో వేసేసుకోండి. నాకైతే కారం సరిపోయింది, ఉప్పుని కాస్త యాడ్ చేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుజ్జు కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది. చాలా రుచికరంగా కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఈ ప్రాసెస్లో కర్రీని చేసుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.